ఇవాళ అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏదైతే అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన న్యాయ సమాజం ఏదైతే మంగళ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి మరి జననాయకగా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ గారికి రత్న ఇవ్వడము ఇవాళ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది. అందుకని అసలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, నాయకుడు మోదీ అని చెప్పి విశ్వసిస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో మరి బుద్ధి చెప్తారని ఇవాళ మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా బీసీల పట్ల ముసలి కన్నీరు కాల్చుంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మీరు రిజర్వేషన్ అడ్డుకున్నారో ముందు వారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత. ఇవాళ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లకు ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ కుల గణన గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కుల గణన కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన కుల గణన 100 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఇవాళ మీరు దాన్ని బహిర్గతం చేయలేదు, ఎందుకు పబ్లిష్ చేయలేదు? అదే రకంగా 1931 నుంచి కూడా చివరిగా జరిగిన కుల గణన 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు చేయలేనిది కేవలం ఓట్ల కోసం కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంత పేరు మీద ప్రజలు విడదీసి రాజకీయాలు చేసేటువంటి ఈ కుట్ర రాజకీయాలు తప్పితే కొత్తగా ఇప్పుడు తెర మీద దక్షిణ ఉత్తరైనటువంటి విభజన రాజకీయాలు పాల్పడుతూ ఉన్నారు. విషయాన్ని కూడా మోదీ గారు ప్రస్తావించారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీని సమర్థించేటి మిగతా పార్టీలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని, ప్రజలు ఊహించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు రేపు ఎన్నికలు దొరుకుతుందని, మూడోసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. మరి ఆ మూడవ అతిపెద్ద ఆర్థిక మరి దేశంగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతుందని, అది మోడీ గ్యారెంటీ చెప్పి కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. అటువంటి సమాచారం అయితే రాలేదమ్మా. అటువంటి చర్చలు ఇంకా మా స్థాయి వరకు రాలేదు. బహుశా వస్తున్నాడేమో కలిసి తెలియదు. ఏదైనా ఉంటే తప్పకుండా మీకు తెలియదు. బీఆర్ఎస్ కథ ముగిసింది. బీఆర్ఎస్ ఇవాళ బతికి బట్టకలేని పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది. బీఆర్ఎస్ మరి పక్క చూపులు చూస్తున్నది. చాలా మంది కూడా ఇవాళ మాతో సంప్రదిస్తూ ఉన్నారు. అందులో మరి ఇవాళ నిజాయితీగా ఉండి మోదీ గారి పరిపాలన నచ్చి పార్టీలో చేరుతామని ముందుకు వచ్చే వాళ్ళకు తప్పకుండా స్వాగతిస్తాం. కాబట్టి బీఆర్ఎస్ కథ ముగిసిందే. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే. ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు మోసం చేసిందో, కర్ణాటకలో ఇవాళ తేటతెల్లమైంది, హిమాచల్లో కూడా తేటతెల్లమైంది. రేపు తెలంగాణలో కూడా కొద్ది రోజుల్లోనే వారి నిజ స్వరూపం కూడా మరి బయటపడుతుంది. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రజలు ప్రచారం చేసినా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా కలిసి పనిచేశారో, కలిసి పనిచేస్తున్నారో ప్రజలు గమనించారు. ఖచ్చితంగా త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయి. కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల పరాభవం తప్పదు. ఇప్పుడు ఈ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ సమావేశం ఎప్పుడు? త్వరలోనే ఒక వారం రోజుల్లోనే పార్లమెంటు బోర్డు సమావేశం జరుగుతుంది. ఆ మొదటి విడతలో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు కూడా కొంతమంది ఖచ్చితంగా వారిని గుర్తించడం జరుగుతుంది.